మనం నివసించే ఈ భూమి మీద దేవతలు సేవించే అమృతం ఉందా? ఒకవేళ ఉండి ఉంటే అంతకంటే ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయం మరొకటి లేదు. ఎందుకంటే అమృతం సేవించినట్లయితే రోగ నిరోధక శక్తి పెరిగి కొత్త అద్భుత శక్తి మనలో ఏర్పడి మరణమే లేకుండా పోతుంది. ఇది వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది కదూ. మన పురాణాలలో చెప్పబడిన సమాచారం ప్రకారం దేవతలు అమృతం అనే మధురమైన రసాన్ని తాగుతారని, ఆ కారణంగానే వాళ్లకు ముసలితనము మరణము అనేవి లేకుండా ఎల్లప్పుడూ యువకులుగానే ఉంటారు అని అంటారు. ఒక విశేషం ఏమిటంటే ఇదే అమృతాన్ని వేదకాలంలో సోమరసం అని పిలిచేవారు. యజ్ఞాలు చేసే సమయంలో ఈ సోమరసాన్ని యజ్ఞప్రసాదంగా అందరికీ ఇచ్చేవారు. ఈ సోమరసాన్ని సేవించినప్పుడు శరీరమంతా తేలికైనట్టుగా అనిపించి కొత్త కొత్త ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతాయని చెబుతారు. వైదిక మతంలో సోమరసానికి విశేషమైన ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. వైదిక మతానికి పునాది అని చెప్పబడిన ఋగ్వేదంలోని అనేక అధ్యయనాలలో సోమరస మహత్యం గురించి విశేషంగా వివరించబడింది. అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చే ఈ సోమరసాన్ని సేవించిన వారికి వృద్ధాప్యం చాలా ఆలస్యంగా వస్తుందని మరియు జీవన ప్రమాణం చాలా సంవత్సరాలుగా పెరుగుతుందని చెప్పబడింది. నవగ్రహాలలో ఒకడుగా గుర్తించబడిన చంద్రుడికి సోమ అన్న ఇంకో పేరు కూడా ఉంది. ఈ చంద్రుని యొక్క ఇంకొక అవతారమే సోమ మొక్క అని భావించబడింది. చంద్రుడిలో అమృతం ఉంటుందని, ఆ కారణంగానే సోమ మొక్కలో కూడా అమృతం దాగి ఉంటుందని భావించబడింది. అమృతం మొదట దేవతలు మరియు రాక్షసుల చేత చిలకబడి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించింది. ఆ సందర్భంలో కొన్ని చుక్కలు భూమిపైన పడ్డాయి. ఈ క్షీరసాగర మదనం గురించి అద్భుతమైన పూర్తి విషయాలని నేను మరో ఎపిసోడ్లో తెలియజేస్తాను. కానీ మీరు మాత్రం గంట, అదేనండి ఈ బెల్ పైన ఒక్కసారి ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. మర్చిపోకండి. ఇక ఈ వీడియోలోకి వెళ్తే, హిమాలయ పర్వత శ్రేణులలో ఎక్కడో మానవులు చేరుకోలేని సంబల అనబడే అదృశ్య నగరం అంతటా ఈ సోమరసామృతాన్ని ఇచ్చే సువాసనలు వెదజల్లే అరుదైన జాతికి చెందిన వృక్షాలు ఉన్నాయని, ఇలాంటి బంగారు ఛాయతో వెలుగొందే ఎక్సోటిక్ చెట్ల ఫలాల నుండి సోమరసం తీస్తారని పేర్కొనబడింది. ఆ కారణంగానే శంబలా నగరంలో నివసించే వాళ్ళు మామూలు మానవుల కంటే రెట్టింపు ఆయు పరిమాణం కలిగి ఉంటారని చెప్పబడింది. సోమవల్లి అనే పేరు గల చెట్టు తీగ నుండి సోమరసాన్ని సేకరిస్తారని తాండియా మహాబ్రాహ్మణ అనే గ్రంథంలో పేర్కొనబడింది. వేదకాలం నాటి ఒక గ్రంథంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం చూసినట్లయితే, ఆనాడు జరిగిన యజ్ఞాలకు హాజరైన క్షత్రియులకు మరియు వైశ్యులకు సోమరసాన్ని ఆ యజ్ఞ నిర్వాహకులైన బ్రాహ్మణులు ఇచ్చేవారు కాదని తెలుస్తుంది. సోమరసం తక్కువగా ఉత్పత్తి అవుతుండడమే అందుకు కారణం. అందువలన అత్తి పండ్ల నుండి తీసిన రసాన్ని వారికిచ్చి తాము మాత్రం సోమరసాన్ని సేవించేవారట. మధ్యయుగానికి చెందిన సుశ్రుత సంహిత మరియు చరక సంహిత అనే ఆయుర్వేద వైద్య శాస్త్రాలలో చెప్పబడిన సమాచారం ప్రకారం సోమవల్లి మొక్క తీగ నుండి సోమరసం తీస్తారని, ఆ తీగ గుమగుమలాడే నెయ్యి వాసనతో ఉంటుందని, ఈ సోమవల్లి 24 రకాల జాతులు ఉంటాయని, ప్రతి మొక్కకు 15 ఆకులు ఉండి శుక్లపక్ష పాడ్యమి రోజు నుండి పౌర్ణమి వరకు రోజుకు ఒక ఆకు చొప్పున తీగ మీద ఏర్పడుతూ పౌర్ణమి మరునాటి నుండి అమావాస్య వరకు ఉండే ఈ 15 రోజులలో రోజుకొక ఆకు చొప్పున రాలిపోతుందని తెలుస్తోంది. ఎంతో పవిత్రమైనదని భావించే ఈ సోమరసం ఒక్క హిందూ మతంలో మాత్రమే కాకుండా జొరాస్ట్రియన్ మతంలో కూడా సోమరసానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. జొరాస్ట్రియన్ మతస్థులు అనగా పార్సీలు వారి మత గ్రంథం అవెస్తాలో సోమరసాన్ని హూమా అని పిలుస్తారట. పార్సీ మతానికి మూలస్తంభంగా చెప్పబడే అవెస్తా మత గ్రంథానికి హిందూ మతానికి చెందిన ఋగ్వేదానికి చాలా వరకు పోలికలుండడం విశేషం. పార్సీ మతస్థులు కూడా అగ్నిని పవిత్రంగా భావించి యజ్ఞాలు చేయడం జరుగుతుంది. అలా ప్రాచీన హిందువులకు పార్సీలకు ప్రీతిపాత్రము మరియు పవిత్రమైన ఈ సోమరసం ఏ మొక్క నుండి తయారు చేయబడతాయి అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం అనేక మంది పాశ్చాత్య పరిశోధకులు హిమాలయ పర్వతాలలో ఎంతో కాలం అన్వేషణ చేశారు. చివరికి రాబర్ట్ గోర్డాన్ వాసన్ అనే పరిశోధకుడు సోమరసం యొక్క రహస్యం ఏమిటో తెలుసుకున్నాడు. ఒక సోమవల్లి మొక్కల నుండే కాక అమానిటా మస్కారియా అనే అరుదైన జాతికి చెందిన మష్రూమ్ నుండి అనగా పుట్టగొడుగు నుండి ఈ సోమరసం వస్తుందని ఆ పరిశోధకుడు ఖచ్చితంగా అంచనా వేశాడు.
ఆ పరిశోధకుడు ఆ మష్రూమ్స్ గురించి తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చాడు. మానవులు కొన్ని రకాల మష్రూమ్స్ ని ఆహారంగా తీసుకుంటారు. అయితే హిమాలయాల్లో లభించే మష్రూమ్స్ మాత్రం సామాన్యమైనవి కావు. వీటి నుండి తీసిన రసాన్ని సేవించినట్లయితే చాలా కాలం పాటు యవ్వనంగా ఉంటామని, ఆయుర్దాయం దాదాపు 125 సంవత్సరాల దాకా పెరుగుతుందని నాకు ఆధారపూర్వకంగా అర్థమైంది అన్నాడు. పాశ్చాత్యులకు రాయటం మరియు చదవటం రావడానికి ముందే ఋగ్వేదంలో ఈ సోమరసాన్ని ఇచ్చే అరుదైన మొక్క గురించి వ్రాయబడి ఉండటం గొప్ప విశేషంగా భావించాలి. ఋగ్వేద కాలంలో హైందవ మహర్షులు తెలియజేసిన సోమరస మహత్యం గురించి యాత్రికుల కారణంగా ఐరోపా ఖండంలోని కొన్ని ఎత్తైన మంచు పర్వతాలలో కూడా సోమరసం లభించే పుట్టగొడుగులు పెరుగుతున్నాయని ఆనాటి ఐరోపా వాసులకు తెలిసింది. ఫలితంగా వారు కూడా ఈ మష్రూమ్స్ అతి అరుదైన సోమ మొక్కని ఎంత కష్టమైనా సేకరించి వాటి రసాన్ని తీసుకోవటం ప్రారంభించారు. తత్ఫలితంగా వారికి చాలా కాలం పాటు వృద్ధాప్యం రాకుండా నిలిచింది. కొంతమంది సోమరసం లభించని వారు ఈ సోమరసాన్ని సేవించిన వ్యక్తులు కొద్ది గంటల తర్వాత మొదటిసారిగా విసర్జించే మూత్రాన్ని సేకరించి తాగేవారు. ఎందుకంటే సోమరసాన్ని తాగిన వ్యక్తి శరీరంలో జీర్ణం కాకుండా మిగిలిపోయిన కొద్దిపాటి సోమరసం మూత్రంతో పాటుగా బయటకు వస్తుందేమో అన్న ఆశతో అలా చేసేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా సోమ మొక్క చాలా ఎత్తుగా ఉండే పర్వతాల మీద మాత్రమే పెరుగుతుందని ఖచ్చితంగా భావించవచ్చు. సోమ మొక్కను పర్వతీ వృద్ధ్ అని అథర్వణ వేదంలో పేర్కొనడం జరిగింది. పర్వతీ వృద్ధ్ అనగా పర్వతాల మీద పెరిగేది అని అర్థం. జోరాస్ట్రియన్ మత గ్రంథాలలో చెప్పబడిన సమాచారం ప్రకారం సోమ మొక్కలు రష్యా, ఆఫ్ఘనిస్తాన్, కాక్సస్ పర్వతాలలో పెరుగుతాయని తెలుస్తుంది. చివరికి మనిషి మరణాన్ని కూడా జయించే రోజు వస్తుందేమో ఎదురు చూడాలి. అవునండి, చాలా చిత్రంగా లేదు? ఇలాంటి విచిత్రమైన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయండి. ఏది ఏమైనా మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, షేర్ మరియు కామెంట్ మా నుంచి మరో మంచి అద్భుతమైన వీడియోలకు పునాదులవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ప్లానెట్ అఫిషియల్.